ప్రైజ్ లార్డ్. మహాకృపగల దేవుని నామమునకు వందనాలు. మరొకసారి దేవుడు తన వాక్యము ద్వారా దర్శించడానికి వచ్చిన ఆ పరిశుద్ధ దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఈరోజు మనకిస్తున్నటువంటి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏదై ఉందంటే, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఏ మాటతో సెలవిస్తున్నాడు ఆయన? ఇక్కడ ఈ సందర్భం దేవుని వాక్యం తెలిసిన ప్రతి బిడ్డకు తెలుసండి. చర్చెస్లో దైవజనుల ద్వారా నేర్చుకునే ఉంటాం మనం. ఏముంటుంది అనంటే, సమూయేలు ప్రవక్తను దేవుడు పిలిచి, నువ్వు యెషయ కుమారులలో ఒకడిని అభిషేకించాలి అని చెప్పి దేవుడు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, అతన్ని నువ్వు అభిషేకించాలి అని చెప్పి సమూయేలుకు చెప్పి పంపిస్తాడండి. సో సమూయేలు అక్కడ నుంచి యెషయ దగ్గరికి వచ్చినప్పుడు అతను దేవుడు అభిషేకిస్తానని చెప్పిన విషయాన్ని అంతటిని అతనికి చెప్పినప్పుడు వెంటనే అతని కుమారులను ఆయన సిద్ధపరిచిన తర్వాత మొదటిగా ఏలీయాబు వస్తాడనమాట. ఏలీయాబు వచ్చినప్పుడు ఈ సమూయేలు ఏమనుకుంటాడు, అతని రూపాన్ని, అతనికి ఉన్న అతని పర్సనాలిటీని చూసి దేవుడు అభిషేకించమని చెప్పిన వ్యక్తి ఇతనేనేమో అని సమూయేలు అనుకుంటాడండి. ఈరోజు ఇచ్చే మాట దేవుడు అప్పుడు అతనితో మాట్లాడతాడు. ఏమని? మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు దేవుడు ప్రత్యేకంగా మనకు చూపిస్తున్నాడండి. ఏంటిదనంటే, సమూయేలుతో మాట్లాడుతూ మనుషులైతే పై రూపమును లక్ష్య పెడతారు, అంటే ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇది ఈరోజు ఈ వాక్యము ప్రతి ఒక్కరూ, అంటే దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇది ఒక్కటేనండి కదా. లోకానుసారంగా ఎదుట కనిపించే అపీరెన్స్ని బట్టి, అంటే కంటికి కనిపించే స్థితిని బట్టి శారీరకంగా అందంగా ఉండవచ్చు, లేక జ్ఞానపరంగా జ్ఞానవంతులుగా అయి ఉండవచ్చు, అధికారపరంగా కూడా హెచ్చించబడి ఉండవచ్చు. సో ఏది ఉన్నా కూడా మనుషులైన వాళ్ళు వాటిని మాత్రమే చూస్తారండి. కలర్ను బట్టి కావచ్చు, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఒడ్డు పొడుగును బట్టి ఏది ఉన్నా కూడా కంటికి ఏది కనిపిస్తుందో దాన్ని బట్టి ఒక మనిషికి మనము లక్ష్య పెడతాం. అంటే ఒక ఆలోచన వచ్చేస్తుంది మనకు వాళ్ళని చూడగానే. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది మనుషుల ఆలోచన కాదు కదా, ఇది దేవుని ఆలోచన. దేవుడే సమూయేలును పిలిచి, నేను చూపించే వ్యక్తిని నువ్వు అభిషేకించడానికి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు సమూయేలు దేవుడు చూపించిన మార్గంలో వచ్చి యెషయ దగ్గరికి వచ్చి, నీకున్న కుమారులో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడని చెప్పినప్పుడు అతను ఆయన కుమారులను పిలిపించినప్పుడు ఎలీయాబును చూసి సమూయేలు అనుకుంటున్నాడు, దేవుడు కాదు, సమూయేలు అనుకుంటున్నాడు. ఈరోజు మనమే అనుకుంటామండి, అన్నీ మనమే అనుకుంటాం. ఆమెకేం టాలెంట్ ఉంది, ఆమెకి ఏం వస్తుంది, ఆమె క్రిస్టియను, ఆమె కిరస్థానంది, ఇది ఇట్లాంటి మాటలే వస్తాయండి మనల్ని చూసిన వాళ్ళు. కానీ దేవుడేం ఆ మాటలను మనం లక్ష్య పెట్టొద్దు. ఇక్కడ తీసుకోవాలి, ఇటువైపు వదిలిపెట్టాలి. ఎందుకంటే నిన్ను క్రియేట్ చేసింది నీ పరలోక తండ్రి, నీకు టాలెంట్ ఇచ్చింది, నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ దేవుడు. సో మనుషుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక్కరు పిలిచి మనకు రెస్పెక్ట్ ఇస్తే ఎంత, లేకుంటే ఇంకెంత, అవసరం లేదండి మనకు. కానీ మనిషి స్వభావం ఆ విధంగా ఉంటుందని ఈరోజు మనం తెలుసుకుంటున్నామేమో. ఏనాడో నా దేవుడు ఈ బైబిల్లో పెట్టేశాడండి. ఈ వాక్యం ఎరిగిన ఎవ్వరు, ముఖ్యంగా నేనైతే అసలు కేర్ చేయను. దేవుడు అంటున్నాడు, దేన్ని బట్టి నువ్వు పొంగిపోతున్నావు ఈరోజు? దేన్ని బట్టి నేను చాలా గ్రేట్ అనుకుంటున్నావు? అవన్నీ ఒక్కరోజు సమాధికి చేరాల్సిందే. ఎందుకంటే పైరూపం అది శరీరముతో చేసింది కాబట్టి. కానీ దేవుడు అంటున్నాడు, దేన్ని చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. ఆ విషయంలో నువ్వు గ్రేట్గా ఉన్నావా చూసుకో. అది లేకుంటే నువ్వు ఎందుకు పనికిరానోడివే, ఎందుకు పనికిరాని దానివే. అదే దేవుడు అంటున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుడి ముందు మొరపెట్టే స్థితిలో ఉన్నావా? దేవుని దగ్గర కనిపెట్టే స్థితిలో ఉన్నావా? ప్రతి విషయము దేవుడి కొరకు నిలబడి దేవుడి చిత్తాన్ని తెలుసుకునే విషయంలో ఉన్నావా? ఆ విషయంలో నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడితే దేవుడు వచ్చే రోజు కూడా నీ యొక్క పైనున్న రూపాన్ని కాదు చూసి వచ్చేది ఆయన. నీ హృదయం ఎలా ఉందని దానికి లెక్క చెప్పడానికే యేసయ్య వస్తున్నాడు రెండవ రాకడలో. అది ఈరోజు మళ్ళీ మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? మనుషులు నిన్ను పక్కకు పెట్టేశారేమో ప్రియ సహోదరి,
సహోదరుడా, నువ్వు ఎందుకు పనికిరానోడవని, నీ టాలెంట్ పనికిరానిదని, నీ చదువు పనికిరానిదని, ఏం చదువుకోలేదని, లేక జ్ఞానమే లేదని పెట్టాడేమో. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు నిన్ను పక్కకు పెట్టినా నేను నిన్ను లక్ష్య పెడతానని చెప్పే దేవాది దేవుని ఎన్నికలో మీరున్నారు, అది గుర్తు చేసుకోండి. అందుకే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ నేనైతే దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెట్టువాడనై ఉన్నానని, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడే నీ దగ్గరకు వచ్చి నీకు ఆన్సర్ ఇస్తున్నాడు. నేను ఎందుకు పనికిరానోడిని, నేను ఎందుకు పనికి రాని దాన్ని, నాకు లోకానుసారంగా ఉన్న టాలెంట్ లేదు, అన్నీ లేకున్నా కనీసం కలర్ అయినా ఉన్నా, నా తెలివితేటలైనా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను చూస్తున్న నీ దేవుడు ఏం కావాలనో ఆయనకి ఈరోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. కాబట్టి ఈరోజు కృంగిపోకు నా సహోదరి, కృంగిపోకు సహోదరుడా. నీకున్న టాలెంట్ దేవుడు ఇచ్చింది కాబట్టి, నీ హృదయాన్ని చూస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా మోకరించి ప్రార్థన చేయి. నిన్ను హెచ్చించే పని దేవుడు చేస్తాడు. భూమి మీద ఉన్న వంశములన్నిటిలో నిన్ను ఆశీర్వాదకరంగా దీవిస్తానని వాగ్దానం ఇచ్చిన సృష్టికర్త ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ దేవుడైతే హృదయమును లక్ష్య పెట్టును అని సెలవిచ్చు. ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఆ హృదయాన్ని దేవుడి చేతులకు ఇచ్చే రోజు ఒకటి ఉంది కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అట్టి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని, నిన్ను చూసే దేవుడు నీతో మాట్లాడుతూ ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వాదంలో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.